సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలాంశాలపై చర్చించేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. భేటీ ప్రారంభంలో సిఆర్ పాటిల్ తో పాటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పరస్పరం కరచాలనం చేసుకున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాను ఏపీ 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అజెండాలో చేర్చింది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశానికి ముందు ఆయా రాష్ట్రాల అధికారులతో ఇరువురు సీఎంలు సమావేశమయ్యారు. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. సీఎంలు తమ అధికారిక నివాసాల్లో సుమారు గంటన్నర పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతోంది అన్నది అందరూ చూస్తున్నారు. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. బీహార్లో ఉన్నామా, అటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడం ఏంటి, ప్రజాప్రతినిధులకు పోలీసులు గన్ చూపించి బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు అడ్డుతగులుతున్న పరిస్థితి కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు గన్ చూపించడం ఏంటి, మనం ఎక్కడున్నాం? 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పచ్చ సైకోలు అది పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్న పచ్చ బ్యాచ్ ను అడ్డుకోలేదు. అటవిక రాజ్యంలో ఉన్నామా, చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తా ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
6 సార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు, వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే, ఇది కూడా ఆశ్చర్యం, పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున, మరోవైపున ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తా ఉన్నాడు, ప్రసన్న ఎక్కడ అని చెప్పి నిలదీస్తా ఉన్నాడు, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఉండింటే కన్నా మనిషిని చంపేసింది. దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా. ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా, పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారి రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు, ప్రసన్న విషయం ఒకటే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, పెన్నెల్లి రామకృష్ణ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. ఒక మెగా జాబ్ మేళతో పాటు 6 మినీ జాబ్ మేళాలు నిర్వహించామని చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన బ్రాడీపేట మాస్టర్ మైండ్స్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 20 కంపెనీలు హాజరై ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. 10 ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారని స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు తెలిపారు. ఓకే, 1 ఇయర్ పరిపాలన నుంచి, అంటే 1 ఇయర్ బ్యాక్ నుంచి మనం తీసుకుంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ నుంచి అనేక జాబ్ మేళాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందరో యువతకి ఉద్యోగ కల్పనలు ఇచ్చే ప్రయత్నం చేశాము. ఒక మెగా జాబ్ మేళా, అదే విధంగా ఒక 6 మినీ జాబ్ మేళాలు మనం ఇక్కడ నిర్వహించుకొని, ఈ ఆఫీస్ నుంచే నిర్వహించుకొని యువతని ఒక మంచి పొజిషన్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. అయితే ఈ రోజు ఏపీ స్కిల్స్ కార్పొరేషన్ తరపు నుంచి మరి ఇంకొక జాబ్ మేళాని ఏర్పాటు చేస్తూ ఈ రోజు మన దగ్గరికి సంజీవరావు గారు వచ్చారు. పోస్టర్ లాంచ్ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మీ అందరినీ పిలిచి మీడియా పూర్వకంగా ఈ పోస్టర్ లాంచ్ ని చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాము. అయితే దాదాపుగా 20 కంపెనీలు మన పశ్చిమ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. ఇందులో 10th నుంచి కూడా ఫార్మసీ దాకా, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ దాకా, 10th to పీజీ అండ్ ఐటీఐ అండ్ ఫార్మసీ, ఇలా అన్ని విభాగాల యువతను ప్రోత్సహించే విధంగా ఒక 20 కంపెనీలని ఏర్పాటు చేసుకొని ఈ జాబ్ మేళాని నిర్వహించబోతా ఉన్నాము. ఈ నెల 22వ తారీఖున ఈ జాబ్ మేళా మన బ్రాడీపేట 3వ లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్ లో నిర్వహించబోతున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏ కంపెనీలు రాబోతున్నాయి, వాటి జీతభత్యాలు ఎక్కడి నుంచి ఎంత వరకు అన్నది మనకి సంజీవరావు గారు వివరిస్తారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సహకారంతో ఒక మెగా జాబ్ మేళా అనేది కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనము డిపార్ట్మెంట్ తరఫు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మేడం గారు చెప్పినట్టుగా 22వ తారీఖు మనకి మాస్టర్ మైండ్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి నుంచి, అంటే బేసిక్ లెవెల్ 10వ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు ఎవరైనా సరే దీనికి అర్హులు. సో వాళ్ళు 18 సంవత్సరాలు నిండుండాలి. అదేవిధంగా 35 సంవత్సరాల లోపు ఉన్న యువతి ఎవరైనా సరే ఈ జాబ్ మేళాకి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అదే రోజు ఈవినింగ్ మేడం గారి చేతుల మీద కానీ ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీనిలోకి వచ్చేసి మనకి
ఈ డిఫరెంట్ కంపెనీస్ అన్ని వచ్చినాయండి. 10th నుంచి మార్కెటింగ్ కావచ్చు, ఫార్మసీ కంపెనీస్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇలా అన్ని రకాలని అన్ని వింగుల్ని కలుపుకొని మనం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారం మనం 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనుకున్నామో గవర్నమెంట్ నుంచి ఇదొక విధంగా మనకి డైరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చున్నాయి. అందులో భాగంగా మనం గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి పత్రికా మీడియాలందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ సపోర్ట్ అందిస్తే మన యూత్కి మంచిగా మనం సర్వీస్ అందించిన వాళ్ళంతా కాబట్టి ప్రతి యువతకి ఇది అందే విధంగా మీ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేసి గ్రైండ్ క్లౌడ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, హిటాచీ ఒకటి, బ్యాక్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అకౌంట్స్ వీటి మీద సంబంధించి అటాక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఒకటి, నెక్స్ట్ జెన్ మ్యాన్ పవర్ సర్వీసు, ముత్తూట్ ఫైనాన్స్, ఇలా అన్ని వింగ్స్ ని మనం కవర్ చేసుకుంటూ వచ్చాం సార్. దీంట్లో బేసిక్ శాలరీ వచ్చేసి 10,000 ఉంది సార్. మినిమం బేసిక్ శాలరీ 10,000 ఉంది యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారం. వాళ్ళ మాక్సిమం శాలరీ వచ్చేసి 35,000 ఉంది. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ ఉండాలి. మధ్యవర్తిత్వంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కోర్టు ఆవరణలో ర్యాలీని ప్రారంభించారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వంపై 90 రోజుల కార్యక్రమంలో భాగంగా సదస్సులు, ర్యాలీలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. మధ్యవర్తిత్వం ద్వారా రాజీ మార్గమే వ్యక్తిగత సంబంధాలు చెడవు. ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఈ పెరుగుతున్న కేసుల దృష్ట్యా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించదలిచారు. దీన్ని ఒక అవగాహన సదస్సులు ప్రతి ఒక్క చోట జరపడం జరుగుతుంది. దీని గురించి అదేవిధంగా మధ్యవర్తిత్వం వల్ల లాభాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా లాభాలు ఏంటంటే ఇరువైపుల నుంచి సత్వర పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా కోర్టు ఫీ రిఫండ్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఖర్చులు లేకుండా కూడా సమస్య త్వరితగతిన పరిష్కరించబడడానికి ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క జ్యుడిషియల్ ఆఫీసర్ని ఒక ట్రైన్డ్ మీడియేటర్గా తీర్చిదిద్దడం జరిగింది. మన పెండెన్సీ కూడా బాగా పెరగడం చేత ముఖ్యంగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య కేసులు కానీ, అదేవిధంగా మోటార్ వెహికల్ కేసులు కానీ, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య పార్టిషన్ దావాలు కానీ, ఇవన్నీ ఏళ్ల తరబడి మరుగున పడిపోవడం వల్ల వాళ్ళ యొక్క చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా సుప్రీంకోర్టు వారు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించదలిచారు. అదే ఈ కార్యక్రమంలో భాగంగా 90 రోజుల అవగాహన సదస్సుల్ని ఏర్పాటు జరిగింది. ఈరోజు దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీతో పాటు మేము అనేక అవగాహన సదస్సులు, బుక్ స్టాల్ ఓపెన్ చేయడమే కానీ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయండి.
ఇందువల్ల నేను ప్రజలందరికీ కక్షిదారులందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మొదట మీరు మధ్యవర్తిత్వం ద్వారా మీ యొక్క కేసును పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అది కాని ఎడల మేము జడ్జిమెంట్ కోర్టులో ఒక కేసు వాదించుకొని జడ్జిమెంట్ చెప్తాం. దానివల్ల మీకు చాలా సమయం కలిసి వస్తుంది. దానికి గుంటూరులో నెలకొన్న తాగునీటి సమస్యకు రేపటికల్లా పరిష్కారం లభిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఊహించిన విధంగా పైప్లైన్ల రిపేర్లు, ఇంజనీరింగ్ వర్కర్ల సమ్మె కారణంగా తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని చెప్పారు. అయినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు అవసరమైన తాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవి హామీ ఇచ్చారు. వాటర్ ప్రాబ్లం ఉన్నది కరెక్ట్ అండి, 100% మీరు చెప్పింది నిజమే. అయితే మీరు స్పందించట్లేదు అన్నది మాత్రం వాస్తవం కాదు. 3 days నుంచి ఇదే ప్రోగ్రామ్ మీద ఉన్నాము. ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పటికే తక్కలపాడు రిజర్వాయర్ దగ్గరికి కార్పొరేషన్ వాళ్ళు, మేయర్ గారు వెళ్లి విజిట్ చేయడం జరిగింది. ఎస్సీ గారితో నిరంతరం మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఇందులో ప్రధానంగా 2 సమస్యల్ని చూడడం జరిగిందండి. ఒకటి ఏంటంటే స్ట్రైక్ నేపథ్యం, రెండవది వచ్చేసి మనకి మంగళగిరి టు గుంటూరు ఛానల్ దగ్గర కొంచెం బ్రీచ్ అవ్వడం వల్ల అదొక ప్రాబ్లం అయింది. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ కూడా దాన్ని నిన్న నైట్ సరి చేయడం వల్ల బాగానే రెక్టిఫై అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా చిన్న ప్రాబ్లం మళ్ళీ బ్రీచ్ అవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ ఇప్పుడు టీం అంతా కూడా అక్కడే ఉన్నారు. సో అది మనకి ఇవాళ సాయంత్రానికి లేదంటే మాక్సిమం రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అయితే మా దృష్టికి రాగానే మాక్సిమం ఎక్కడెక్కడ నీడ్ ఉందో అక్కడంతా ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి సరఫరా అందించడం జరిగింది. అండ్ ఈ స్ట్రైక్ లో ఉన్న వాళ్ళని కూడా మాక్సిమం మోటివేట్ చేసి మళ్ళీ విధుల్లోకి వచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేశాము. మరీ మొండిగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వారెంట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ 2 days లో ఈ ప్రాబ్లం ని మేము రెక్టిఫై చేసి ప్రజలకి కాస్త ఇబ్బంది లేకుండా చూస్తాము. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తున్నాను. సరే, ఢిల్లీ వెళ్ళిపోయింది సరదాగా విహారయాత్రకు వెళ్ళలేదండి. మనం మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి శానిటేషన్ మీద అవార్డు రావడం వల్ల వాళ్ళు అది అందుకోవడం కోసం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి సమస్యను తప్పించుకోవడం కోసం కాదు. ఈవెన్ నిన్న కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని పర్యవేక్షించి సార్ట్ అవుట్ చేసి మరీ వచ్చారు. కాబట్టి మాక్సిమం ఇవాళ సాయంత్రానికి లేదంటే రేపు మార్నింగ్ కి ఈ ప్రాబ్లం కొలిక్కి వస్తుందండి. ఇవాళ ఈవినింగ్ కల్లా అవుతుందండి. ఇవాళ ఈవినింగ్ కల్లా మీకు సాల్వ్ అవుతుంది, లేదంటే రేపు మార్నింగ్ మాక్సిమం. ఇందులో 2 రకాలు ఉన్నారండి. ఒకటి ఆఫ్కాస్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు. ఆఫ్కాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతాలను పెంచాలి అని చెప్పి స్ట్రైక్ లో ఉన్నారు. అయితే వాళ్ళల్లో కూడా మాక్సిమం ఇప్పుడు కాల్ ఆఫ్ చేసుకొని సగం మంది వచ్చిన్నారండి, విధుల్లోకి వచ్చారు. ఈ పర్మనెంట్ వర్కర్స్ ని పెట్టుకొని దీని మీద వర్క్ చేస్తున్నాము. డివిజన్ వైజ్ లో కొన్ని డివిజన్స్ లో ఈ వర్క్ తెలిసిన వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి డైలీ వేజ్ ఇచ్చి కొన్ని డివిజన్స్ లో ప్రాబ్లం రెక్టిఫై చేయడం కూడా జరిగింది. అయితే రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. అధిక విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, వై నేతాజీ, అరుణ్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొని విద్యుత్ ఛార్జీల భారాలపై చర్చించారు. ట్రూ అప్ ఛార్జీల పేర్లతో ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వారు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఒక యూనిట్ మీరు కాల్స్తే తర్వాత గత 10 సంవత్సరాలు ప్రజలను మభ్యపెడుతూ ఏలుగా కాక తెప్పదగలేసినట్టుగా ఈయన నిర్ణయాలు ఉంటాయనేది నాకు విశ్వసించు. చక్కగా మాట చెప్తాడు. పేరుతో అనేకమైన మానవులు మేము ఉండే వ్యక్తి మోడీ విశ్వాసంతో ఇప్పటికీ కరెంట్ ఛార్జీలు తెచ్చిన మన బిల్లులో కొంచెం అవాహనలు చూసుకోవచ్చు. ఈరోజు సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యుత్ భారాలను మోపేటటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పూనుకోవాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు జిల్లాలో
ఈ సమావేశాన్ని నిర్వహించి దీంట్లో ప్రధానంగా స్మార్ట్ మీటర్లను తక్షణమే ఆపాలని, బిగించినటువంటి స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు తదితర ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని, యూనిట్కి 6 పైసల నుంచి రూపాయి వరకు పెంచినటువంటి దుర్మార్గపు పెంపుదలని తగ్గించాలని, అలాగే 2024-25లో వినియోగదారుల నుండి అదనంగా వసూలు చేసిన 2,787 కోట్ల రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలని, 2019-25 మధ్య 1,500 కోట్ల రూపాయలు టూ డౌన్ ద్వారా బిల్లుల్ని తగ్గించాలని, గత సంవత్సర కాలంలో ప్రజలపై వేసినటువంటి విద్యుత్ భారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలోనూ స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. మేము వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు బిల్లులు పెంచం అని చెప్పింది. అదేవిధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి గత ప్రభుత్వం ఆ కుంభకోణం చేసింది, ఎట్లా చేసింది అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంది. కానీ సెకీ విషయంలో మాట మాత్రం కూడా మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకని మాట్లాడలేదని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు ఏదైతే స్మార్ట్ మీటర్లకు సంబంధించి పెట్టుకుందో అదే ఒప్పందాన్ని ప్రభుత్వం పాటిస్తున్నటువంటి పరిస్థితుంది. గతంలో కొద్ది మాత్రమే వీటిని ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అన్ని షాపులకి, అదే రెసిడెన్షియల్ ఇళ్ళకి అన్నిటి కూడా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిని ఏదైతే లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మేము ఈరోజు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన భారాలు మోపుతున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి, అదేవిధంగా సర్దుబాటు ఛార్జీల పేరుతో, సర్ఛార్జీల పేరుతో, అదనపు ఛార్జీల పేరుతో, ముద్దు పేర్ల పేరుతో ప్రజలను దోచుకుంటా ఉన్నారు. ఈ దోపిడిని ఆపాలని చెప్పేసి, అదేవిధంగా స్మార్ట్ మీటర్లని తక్షణమే రద్దు చేయాలనే ప్రధానమైన డిమాండ్లతో వామపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి సిద్ధమవుతా ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉంది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో అనేకమైన నిర్ణయాలు ప్రజలకి అవగాహన కల్పించేటువంటిది, ప్రచారం చేసేటువంటిది, అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా ఆందోళనకి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలకి వ్యతిరేకమైనటువంటి స్మార్ట్ మీటర్లని రద్దు చేసేంత వరకు రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ అభివృద్ది పథంలో పయనిస్తున్న కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు చేకూర్చేలా యార్డు పాలకవర్గం పనిచేయాలని టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు అన్నారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని మంగళవారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. చైర్పర్సన్ గా దుగ్గిరాలకు చెందిన ఉన్నం ఝాన్సీరాణి, వైస్ చైర్మన్ గా పెదకొండూరుకు చెందిన సిరిసాని రవికిషోర్, సభ్యులుగా కొంగర జోగేంద్ర ప్రసాద్, ఇతర 13 మంది సభ్యులతో యార్డ్ కార్యదర్శి జేవీ సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా నియమితులైన చైర్, వైస్ చైర్మన్లు గ్రామాల నుంచి భారీ ర్యాలీలుగా యార్డ్ చేరుకున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ దిగ్గిరాల పాలకవర్గమునందున నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ల చట్టం నందలి నియమ నిబంధనలకు వైస్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ల చట్టము నందలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోదీ గారి సారథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని సంవత్సర కాలం పూర్తి చేసుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా మంగళగిరి నియోజకవర్గం భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నం ఝాన్సీ రాణి గారిని ప్రభుత్వం ప్రకటించడం, అలాగే ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా నారా లోకేష్ బాబు గారు వ్యవహరిస్తారు. అలాగే ఉపాధ్యక్షులుగా శివసాని రవికిషోర్ గారు జనసేన పార్టీ తరఫున నియమించబడటం జరిగింది. గాయత్రి గారు, గుంటూరు కిరణ్ కుమార్ గారు, ఎల్లగడ్డ సౌజన్య గారు, శ్రీమతి తాడిపోయిన పార్వతి గారు, శ్రీ కాసింగని జస్వంత్ గారు, శ్రీమతి నర్శెట్టి రోజా గారు జనసేన పార్టీ తరఫున, అలాగే శ్రీమతి ఆరిఫా గారు సభ్యులుగా కూటమి ప్రభుత్వం యార్డు పాలక మండలి సభ్యులుగా నియమించడం. ఈరోజు వీరందరి చేత కూడా యార్డు సెక్రటరీ సుబ్బారావు గారు ప్రమాణ స్వీకారం చేయించడం, మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు సమావేశ మందిరంలో నూతన కమిటీ పాలకవర్గం తొలి సమావేశం బుధవారం నిర్వహించారు. చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి కమిటీ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి విషయాలను తెలుసుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు. మన బాడీ మీటింగ్, మార్కెట్ యార్డ్ బాడీ మీటింగ్ మంచి నిర్వహించుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మేమందరం కూడా ఇక్కడ ఉండటానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యంగా మన నాయకుడు లెజెండ్ మన యువరాజు మన నారా లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మా అందరికీ ఇచ్చినందుకు లోకేష్ గారికి, ముఖ్యంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా అందరం కలిసి, మా బోర్డు మెంబర్లు మేమందరం కలిసికట్టుగా ఉండి ఆ యొక్క పార్టీకి మేము ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కలిగించకుండా పార్టీ సహాయ సహకారాలతో అందరం కలిసి రైతులకు కావలసిన వారి యొక్క ఆలోచన విధానాన్ని మేము కూడా ఉంచుకొని వారికి కావలసిన యార్డులో వారికి ఏమైనా కావాల్సినవి ఉంటే అన్నీ కూడా మేమందరం తెలుసుకొని వారికి చేయాల్సిన విధంగా మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ నేను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా నిన్న ప్రమాణ స్వీకారం చేశానండి. ముందుగా ఈ పదవి ఇచ్చినందుకు కూటమి సభ్యులైన, కూటమి బలంగా నిలబడడానికి కారణమైన ప్రతి ఒక్క నాయకులు, అంటే ప్రధానమంత్రి మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నామండి. మొదటి పాలకవర్గం మీటింగ్ ఒకటి జరిగిందండి ఇప్పుడే. దానిలో మనం ఇప్పుడు తీసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయి చర్చించాము. ప్లస్ కొంచెం అదనంగా మనం చేయగలిగినవి ఏమన్నా ఉంటే దాని గురించి మాట్లాడుకోవడం జరిగిందండి. అలాగే నిన్న జరిగిన దానికి బాగా సహకరించిన మన యార్డు శ్రీ గారైన జొన్నలగడ్డ సుబ్బారావు గారికి, అలాగే గారికి, మిగిలిన స్టాఫ్ సాంబశివరావు గారికి,
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దుగ్గిరాల పసుపు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన ప్రమాణ స్వీకరణ చేసిన ఉన్నం ఝాన్సీ రాణి, వైస్ చైర్మన్ రవికిషోర్లను బుధవారం మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, యార్డ్ డైరెక్టర్ కోగ్రా జోగేంద్ర ప్రసాద్, యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దుగ్గిరాల యార్డ్ కమిటీ ఎన్నుకోబడటం జరిగింది. దానికి దుగ్గిరాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నం ఝాన్సీ గారు, వైస్ చైర్మన్గా జనసేన పెదకొండూరు గ్రామానికి చెందిన కిషోర్ గారు, ఇంకా జోగేంద్ర గారు బీజేపీ తరఫున 18 గ్రామాల్లోని 14 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. నిన్న దుగ్గిరాల మార్కెట్ యార్డ్లో ఝాన్సీ గారి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవం, అతిరథ మహారథులు అందరూ విచ్చేయటం, 18 గ్రామాల్లోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 18 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొనటం, నియోజకవర్గం నుంచి పెద్దలు విచ్చేయటం, ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు, మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు, మార్కెట్ సిబ్బంది వారు సహకారంతో అంతా కూడా చాలా ఆహ్లాదకర వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటి మార్కెట్ యార్డ్ సమావేశం కమిటీ మెంబర్స్. ఝాన్సీ గారు మనకి 20 సంవత్సరాలుగా పార్టీలో ఎనలేని కృషి చేశారు. ఆవిడకి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వటం మా మహిళామణులకే కాదు, మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం తరపున కిషోర్ గారికి, కొత్త కార్యవర్గం అయిన జోగేంద్ర గారికి, మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నం ఝాన్సీ రాణి గారు నేను ప్రమాణ స్వీకారం చేయటం, ఈ రోజున మరి ఫస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పార్టీ పరంగా కూడా మరి అనితి గారు, మరి జనసేన నుంచి, బీజేపీ నుంచి నాయకులు కూడా అందరూ వచ్చి కూడా ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో మరి మండలంలోని గ్రామాల నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎందుకంటే ఇది పార్టీ పరమైన అన్ని మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారిగా యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దుగ్గిరాలలో. దాన్ని దృష్టిలో పెట్టి రైతులు యార్డ్ అనగానే సహజంగా గుర్తుకొచ్చేది కూడా రైతులు, రైతు సంక్షేమం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.